బాబాయ్ గారు. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు వెంకటరెడ్డి గారు? ఏం లేదు, ఊరుకుంటాయి, కూర్చుంటాయి. ఓకే, మరి ఏంటి అంతా అయిపోయింది మీకు తెలిసినంత వరకు ఈసారి రాజకీయం ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఎట్లా ఉంటాం మరి, మనకేం తెలుసు. మనకి జగన్కే ఉంది అనుకోవాలి. ఇక్కడ జగన్ గారు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. అంతే, మేము మెదకుండా మాకు 3,000 ఇస్తుంది కదా, నెలకు 3,000 వస్తున్నాయి కదా, అయితే తినకుండా కూర్చోవటం. మరి 3,000 ఇస్తే దాన్ని వడ్డీలకు తిప్పుతున్నారంట. తిప్పుకొని దాన్ని తిప్పుకుని తప్పే ఉంది, దానికి తప్పే ఉంది అంటున్నా. తిప్పుకుని తప్పే ఉంది. వాళ్ళకి 3,000 ఇవ్వడం ఎందుకంటున్నారు టీడీపీ వాళ్ళు? అసలు మేము ఏం చెప్పమను, ఏం చేస్తే బాగుండదు కదా, వాళ్ళు బాగా వేస్తారు, ఓట్లు బాగా వేస్తారు కదా. మెత్తపడ్డం మరి మాకు పంచాయత కాదు, కూర్చొని తినేదే కదా, కాస్త కూర్చో కదా. మరి మీకు గతంలో పెన్షన్ ఎలా ఇచ్చారు బాబాయ్ గారు? అప్పుడు 2,000 ఇచ్చింది చంద్రబాబు. ఓకే, అంటే ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చారు అప్పుడు? ఇయ్యలే. ఏంటే బాబోయ్, కూర్చొని మా దాకా వచ్చేది అన్నమాట. అదే కూర్చొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఇస్తున్నారు? ఇంటికి వచ్చి పొద్దున్న ఎవరు వచ్చేస్తున్నారు మీకు? వాలంటీర్లు ఉంటారు కదా, ఊర్లో వాలంటీర్లు ఉంటారు కదా, వాలంటీర్లు ఇస్తారు, ఇంటికి వచ్చేస్తారు. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదనేసి చాలా మంది అనుకుంటే అనుకోని, మనకు అనుకోండి కాబట్టి మనం అంటున్నాం. దానికి ఎదురుకుంటే మాట్లాడతాం, మనం ఏం చేస్తాం దానికి. అవ్వాతాతల దగ్గర పెన్షన్లు దోచుకుంటున్నారు అంటున్నారు వాలంటీర్లు. వాళ్ళే పాపం రూపాయి కూడా తీసుకోరు. మొత్తం వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం బ్రహ్మాండంగా. అదేందన్నమాట, వాళ్ళు ఉండబట్టే మరి ఇంటికి వచ్చేస్తున్నాయా. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఏమో మరి ఎన్నో వస్తాయి, గెలుస్తారని అనుకుంటున్నాం అంత మటుకే. మరి ఈసారి పిన్నెల్లి గారు గెలుస్తారు ఇక్కడ? ఏమో మరి ఆ సంగతి మనకు తెలియదు.